బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. కర్ణాటకలో బీజేపీ జనతాదళ్ మధ్య విభేదాలు. బీజేపీ జనతాదళ్ మధ్య విభేదాలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఇప్పుడు అధికార కాంగ్రెస్ చేస్తోంది. బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాలతో కుమారస్వామి భేటీ అయినట్లుగా తెలుస్తోంది. మార్చి 8న బెంగళూరులో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ఇక బహిరంగ సభను నిర్వహించనుంది జేడీఎస్. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు నిఖిల్ కుమారస్వామి. 52 నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు నిఖిల్ కుమారస్వామి. ఇప్పటికే కూడా 52 నియోజకవర్గాల్లో కార్యకర్తల నాయకులతో కూడా సమావేశాలు నిర్వహించారు నిఖిల్ కుమారస్వామి. ఈ మేరకు కూడా కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ ప్రజెంట్ ఉన్నటువంటి పోరును కానీ వీటిని కానీ తన వైపుగా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తుంది బీజేపీ జనతాదళ్ మధ్య విభేదాలను. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, బీజేపీ జనతాదళ్ మధ్య విభేదాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ విభేదాలకు సంబంధించి? రేణు, గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ 2 పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ పొత్తు కుదుర్చుకోవడంలో జేడీఎస్ దాదాపు 19 అసెంబ్లీ సీట్లు గెలిచింది. అయితే ఏదైతే జేడీఎస్ బీజేపీ కూటమి అధికారంలోకి రాలేకపోయింది. అయితే అక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే కుమారస్వామికి కేంద్ర కేబినెట్ లో పదవి దక్కింది. ఆయన ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే జేడీఎస్ పార్టీ బీజేపీలో పొత్తులో ఉన్నప్పటికీ జేడీఎస్ పార్టీ బలోపేతం చేసేందుకు నిఖిల్ కుమారస్వామి ఏదైతే కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. మరోపక్క ఏదైతే రాబోయే రోజుల్లో తాను పొత్తులో ఉంటే తాను ముఖ్యమంత్రి అవుతానంటూ ఇప్పటికే కుమారస్వామి ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2 పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఏదైతే అక్కడ బీజేపీకి సంబంధించిన బీజేపీ నేతలు కూడా ఏదైతే కుమారస్వామి ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు కానీ ముఖ్యమంత్రి పదవి కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, దాదాపు 2 సంవత్సరాల తర్వాత మాట్లాడాల్సిన అంశం ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారంటూ ఏదైతే బీజేపీ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం. ఏదైతే ఇక్కడ ప్రధానంగా విపక్ష నేత చలువాది నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు ఏదైతే బెంగళూరు బీబీఎంసీకి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల పైన సర్దుబాట్ల పైన కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమైన. మరోపక్క కుమారస్వామి కూడా ఏదైతే తాను పొత్తులో ఉన్నాను కాబట్టి ఈ వ్యాఖ్యల పైన స్పందించడం లేదు, లేకపోతే మరో విధంగా స్పందించేవాడిని, నేను ముఖ్యమంత్రిని అవుతానా లేదా అనేది కూడా చాలా నిర్ణయిస్తుందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ జేడీఎస్ కూటమి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ కేంద్రంలో ఎన్డీఏలో జేడీఎస్ భాగస్వామిగా ఉంది. అక్కడ ఉక్కు శాఖ మంత్రిగా కుమారస్వామి బాధ్యత నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏదైతే బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా పార్టీని బలోపేతం చేయాలని జేడీఎస్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీ యువ నాయకుడు ఏదైతే కుమారస్వామి కొడుకైన నిఖిల్ కుమారస్వామి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. దాదాపు 52 నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. రాబోయే మార్చి 8న ఏదైతే బెంగళూరు వేదిక ఒక భారీ ర్యాలీ, భారీ బహిరంగ సభ నిర్వహించడానికి జేడీఎస్ సన్నాహాలు చేస్తుంది. మరోపక్క ఏదైతే ఈ పొత్తు విచ్ఛిన్నం కాకుండా ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా చర్యలు ప్రారంభించింది. ఏదైతే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ కావచ్చు, లేదా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే యడ్యూరప్ప కుమారుడు యతీంద్ర కూడా ఈ రాబోయే రోజుల్లో ఏదైతే అటు కుమారస్వామితోనూ ఇటు దేవేగౌడతోనూ బీజేపీ ఈ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ పొత్తు అంశం కూడా చర్చనీయాంశమైంది. అయితే జేడీఎస్ ఏమైనా బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని కూడా బలోపేతం చేసేందుకు జేడీఎస్ చర్యలు తీసుకుంటుంది. మొత్తం వ్యవహారం అంతా చూసినప్పుడు ఏదైతే పొత్తులు ఇప్పుడిప్పుడే 2 సంవత్సరాల పాలన తర్వాత ఏదైతే 2 సంవత్సరాల పాలన ముగిసిన తర్వాత కర్ణాటకలో ఈ పొత్తుల విచ్ఛిన్నం మొదలైందా అనే ఒక చర్చ అయితే ప్రస్తుతం ప్రారంభమైంది. రేటు
ఇక అధికార కాంగ్రెస్ ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ విభేదాలన్నింటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం గురించిన డీటెయిల్స్ ఏంటి కిరణ్? ఖచ్చితంగా రేణు, ఇక్కడ ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతుంది. అయితే వీరి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రి ఏదైతే చలువరాయస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే 2 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల కోసం ఈ రోజే ఇప్పటికే కుమారస్వామి ముఖ్యమంత్రి కోటును కుట్టించుకొని ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో వారు అధికారంలోకి రావడం అంత సులభం కాదు. అయితే కేవలం 19 అసెంబ్లీ సీట్లు గెలిచిన జేడీఎస్ కు ముఖ్యమంత్రి ఎలా వస్తుంది? దాదాపు 67 స్థానాలు గెలిచిన బీజేపీ రాబోయే రోజుల్లో ఒకవేళ అధికారంలోకి వస్తే బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు, కానీ కుమారస్వామి ఎలా ముఖ్యమంత్రి అవుతారంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తారు. మరోపక్క వీరిద్దరి మధ్య విభేదాలను అటు జేడీఎస్ లో ఉన్న కీలక నేతలను కూడా కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారం అయితే అటు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశంగా చెప్పొచ్చు. ఏదైతే కర్ణాటకకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు కానీ కుమారస్వామి కానీ ఎలాంటి నిధులు తీసుకురాలేదు. ఏదైతే రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీజేపీ గెలిచినా కూడా రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో ఎలాంటి ఉపయోగం కలిగించలేదు. మరోపక్క ఈ అంశం కూడా వారు లోక్సభలో ఎత్తి చూపలేదు. బీజేపీ ఇప్పటికీ దాదాపు బీజేపీ 2 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా మెజార్టీ మార్కు సాధించలేకపోయింది. పొత్తులతో మాత్రమే అధికారంలోకి వచ్చిన నేపథ్యం ఉంది. ఇలాంటి నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ ఎప్పుడు కూడా 113 సీట్లు గెలిచిన చరిత్ర లేదు. ఆ పార్టీ గెలిచిన పరిస్థితి లేదు. కేవలం పొత్తులపైనే అధికారంలోకి వచ్చిన బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం ఆశాస్పదం అంటూ కాంగ్రెస్ మంత్రి చలువరాయస్వామి చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా కర్ణాటక రాజకీయాల సంచలనం చెప్పాయి. మొత్తం వ్యవహారం మనం గమనించినప్పుడు ఏదైతే కర్ణాటకలో ఈ పొత్తు బీజేపీ జేడీఎస్ పొత్తు కొనసాగుతుందా లేక విచ్ఛిన్నం అవుతుందా అనేది కూడా ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికి కేంద్రంలో కుమారస్వామి మంత్రి పదవిలో ఉన్నారు. ఆయన తండ్రి ఏదైతే దేవేగౌడ ఉన్నారో ఆయన దాదాపు 90 ఏళ్లు పైబడి ఉన్నారు. ఆయన రాజ్యసభ పదవికి కూడా జూన్ 21కి ముగుస్తుంది. వచ్చే రాజ్యసభకు ఏదైతే దేవేగౌడని ఎంపిక చేస్తారా లేదా పెండింగ్ పెడతారా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాలు హాట్ టాపిక్ అయింది. పొత్తు కొనసాగకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కనీసం 40 నియోజకవర్గాల్లో గెలవడానికి జేడీఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తే అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పర్యటనలు కానీ పార్టీ బలోపేతంగా కానీ కీలక చర్యలు తీసుకున్నామంటే ఇప్పటికే కుమారస్వామి మరోపక్క నిఖిల్ కుమారస్వామి కూడా ప్రకటించడం జరిగింది. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్. దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కర్ణాటకలో బీజేపీ జనతాదళ్ మధ్య విభేదాలు తలెత్తాయి. మరొక వైపు ఏమో కాంగ్రెస్ ఇవి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. ఇక ఈ రకంగా కూడా రాబోయే ఎలక్షన్స్ కూడా ఇప్పుడే కసరత్తు ప్రారంభించే ఎవరు సీఎం పీఠం కోసం అంటూ కూడా కొట్టుకుంటున్నారంటూ కూడా బీజేపీ జనతాదళ్ మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి.